దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి యోహాను 4వ అధ్యాయము 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచుండును, వాడు దేవుని యందున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని నామంలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేసిన తర్వాత యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అని ఎప్పుడైతే మనం చెప్తామో, పరలోకములో ఉన్న దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, వారు దేవుని బిడ్డల పట్ల, ప్రార్థన చేస్తున్నటువంటి వారి పట్ల వారు వెంటనే వారి యొక్క ఆలోచన విధానం, అనగా దేవుని యొక్క ఆలోచన విధానం మానవుని పట్ల కనికరము కలిగినటువంటి దేవుడుగా, జాలి కలిగిన దేవుడుగా, సహాయము చేసే దేవుడుగా ఆయన ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచున్నాడు. చూసారా? కాబట్టి ఆయన నిలిచి ఉన్నటువంటి విధానం, ఆయన మీతో ఉండును, ఆయన మీలో ఉండును అని యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో అక్కడ పరిశుద్ధాత్మ గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు. మిమ్మల్ని అనాథలుగా మేము విడవను, కాబట్టి మీకు ఆదరణకర్త వస్తాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి ఆయన ఒక పరిశుద్ధాత్మగా, కుమారుడిగా, తండ్రిగా నీతో సహవాసం చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన్ని కుమారుని ఒప్పుకున్నావు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది, మనందరికీ బాగా తెలిసినటువంటి మాట. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుని బిడ్డలారా, కుమారుడు ఈ లోకంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన మానవాళిని రక్షించుట కొరకు, యేసుక్రీస్తు దేవుని శక్తి అని చెప్పబడ్డాం. కాబట్టి ఈరోజు ఆయన శక్తి అపరిమితమైనది. కాబట్టి ఆయన శక్తి అంతా కూడా యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారికి అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కాబట్టి ఆయనను నమ్ముకోవడం, ఆయన్ని అర్థం చేసుకోవడం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, మీ హృదయములు కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక మందికి నివాసములు కలవను. ఎంత గొప్ప విషయం! కాబట్టి ఇలాంటి నిజరక్షకుడైన యేసుక్రీస్తు నీ జీవితంలో ఆయన నివసించాలంటే, ఆయన నీతో ఉండాలంటే, ఆయన నీ ఇంట్లో ఆయన ఉనికి ఉండాలంటే, నీతో ఆయన యొక్క సహవాసం ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఆయన నమ్మాలంతే. ఆయన నమ్మాలి అంతే, ఇంక వేరే విషయం ఏం లేదు. అందుకే మొదటి యోహాను 4:15 అంటాడు, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. రెండోది చూడండి, వాడు దేవుని యందు ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! కాబట్టి దేవుడు వాడి యందు ఉన్నాడు అంటే ఒక వ్యక్తి నమ్ముకున్నటువంటి వాని యందు, లేక నమ్ముకున్నటువంటి వ్యక్తి యందు దేవుడు ఉన్నాడు.
దేవుని యందు ఉన్నాడు. కాబట్టి దేవుడు నిలిచి ఉంటాడు. దేవుడు ఆ నమ్ముకున్నటువంటి వ్యక్తి దగ్గర నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇది ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి ఆయన దేవుడిగా, ఆయన దేవుని కుమారుడిగా, ఆయన పరలోకము నుంచి పంపబడినటువంటి దేవుని కుమారుడిగా, లోకరక్షకుడిగా, ఆయన రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో, సమరయ స్త్రీ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం గమనించినట్లయితే, ఆ సమరయ స్త్రీ చెప్పినటువంటి మాటలని సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ మాటలు విని ఒక ఈ మాటని మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామండి. ఎంత గొప్ప విషయం! యోహాను సువార్త 4:42లో ఈ మాట ఉంది. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామండి. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీతో కూడా ఉన్నటువంటి ఆమె ఊరివారు కానీ, యేసుప్రభు చెప్పినటువంటి ఆమెకు చేసినటువంటి మేలులు కానీ ఎన్నో ఉన్నాయి. కానీ ఆమె చెప్పిన మాటలంటే కంటే కూడా మేము చూస్తున్నాం, వింటున్నాం. ఖచ్చితంగా మేము వింటున్నాం. అందుకే మేము ఏమంటున్నాం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామండి. ఎవరైతే ఈరోజు యేసయ్యను నమ్ముతారో వారందరి జీవితంలో నిత్య జీవం మనకు అనుగ్రహించబడుతుంది. ఆయన కోటాను కోట్ల దేవదూతల పరివారముతో ఆయన గగనమును చీల్చుకొని రెక్కలు కలిగిన దేవదూతల మధ్యలో సింహాసనాసీనుడైనటువంటి దేవుడిగా ఆయన రాబోతున్నాడు. పంచభూతములని మిక్కటమైన వేండ్రముతో లయమైపోయే రోజు ఒక రోజు వస్తుంది. యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారందరినీ కూడా పరలోక రాజ్యములోకి తీసుకువెళ్ళేదానికి ఆయన సిద్ధపడి రాబోతున్నాడు. కాబట్టి నువ్వు యేసుక్రీస్తుని నమ్ము, ఆయన దేవుడిగా, చాలంతే, ఇంకేం పనిలేదు. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించు. నిన్ను నమ్ముకున్నటువంటి వారిని నువ్వు అమ్ముచేయు, నిత్య జీవము నువ్వు అనుగ్రహిస్తావు, యుగాయుగములు నీతో ఉండుటకు సాయం చేస్తావు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు. యేసయ్య దివనాభి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.